Hi, hello, namaste. For today, let us see how the Constitution of India is killed, is being killed, will be killed in the future, even if this continues. చూద్దాం ఎలాగో ఫ్యూ పాయింట్స్ భారత రాజ్యాంగం ఎలాగ ఉల్లంఘన జరుగుతుంది. పాయింట్ 1, ద ఫస్ట్ అటాక్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ అటాకింగ్ ఆన్ ది ఫెడరల్ సిస్టమ్. ఎస్, ఫెడరల్ సిస్టమ్. ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫెడరల్ సిస్టమ్. రాష్ట్రాలకి కొన్ని హక్కులు ఉంటాయి, రాష్ట్రాలని గౌరవిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి దేశాన్ని. కానీ రాష్ట్రాల యొక్క పవర్స్ని ఓవర్టేక్ చేస్తూ, డామినేట్ చేస్తూ, బెదిరిస్తూ తన చేతిలోకి పవర్ తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నించినప్పుడు ది వన్ దట్ సఫర్స్ ఈస్ the federal powers. 130th Constitution Amendment Bill 2025 introduced by Union Home Minister Amit Shah. In the bill seeks to grant governors and LGs, lieutenant governors, unprecedented power to dismiss state ministers or intervene in opposition-led governments without judicial oversight. అంటే కోర్టులకు వెళ్లకుండానే మినిస్టర్స్ని, ముఖ్యమంత్రులను కూడా డిస్మిస్ చేసేటువంటి పవర్. అంటే ఒక అధికారి, ఒక మేనేజరు కింద పనిచేసేటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ని నేను ఉద్యోగం తీసేస్తున్నా, డిస్మిస్డ్, గెట్అవుట్ అంటాడు కదా, పవర్. లేదంటే సిఇఓ కింద పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీని, డైరెక్టర్ని తీసేస్తున్నా, గెట్అవుట్. ప్రిన్సిపల్, స్కూల్ టీచర్ని గెట్అవుట్. అంతే, వాళ్ళు కనిపిస్తే పంపించేయటం. దాన్ని పవర్స్ అంటారు. ఆ పవర్స్ అంటే గవర్నర్కి ఇవ్వాలంటే ఎందుకు? మినిస్టర్ని సస్పెండ్ చేయడానికి. ద మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ పీపుల్. ఎలక్టెడ్ పీపుల్. మినిస్టర్స్ అనేవాళ్ళు ఎలక్టెడ్, ప్రజలు ఓటేసి గెలిపించుకుని అతను ఎమ్మెల్యే అయ్యి అతను మినిస్టర్ అయితే గవర్నర్ ఎవరండి తీసేయటానికి అతన్ని? వాట్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్? 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వాళ్ళు పెట్టింది. ఓకే, ఇది ఐ థింక్ దిస్ వైలేట్స్ ది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ది ఫెడరలిజం, ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అని నాకైతే అనిపిస్తుంది. వైలేటింగ్ ది కాన్స్టిట్యూషన్స్ ఫెడరల్ స్ట్రక్చర్, ఆర్టికల్ 153, 167 బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ 1973 కేశవానంద భారతి కేసులో ఇచ్చిన దాన్ని వైలేట్ చేశారని, దాన్ని అంటే అమెండ్మెంట్ చేశారు, కోర్టు కేసు ఉంది కాబట్టి. ఇప్పుడు కోర్టులకు కూడా వెళ్లకుండా సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ని పెట్టుకొని ఆ మినిస్టర్ని తీసేయండి అంటే తీసేయచ్చు, ఎందుకంటే గవర్నర్కి నచ్చకపోతే. రెండోది, అవసరం వచ్చినప్పుడు అపోజిషన్ లీడర్స్ మీద దాడి చేయడానికి, ఎక్కువగా మాట్లాడే వాళ్ళని తొక్కేయటానికి, మినిస్టర్స్ లాంటి వాళ్ళని తొక్కేయటానికి, టు సప్రెస్ ద డిసెంట్, ఏ న్యూ బిల్ ప్రపోజ్డ్ ఇన్ August 2025 mandates the sacking of ministers jailed for over 30 days. 30 రోజుల కంటే మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ జైల్లో ఉంటే వాళ్ళ పోస్ట్ నుంచి ఊస్టింగ్ అయ్యేటువంటి కేసు. 30 రోజుల కంటే ఎక్కువ ఏముంది, ఒక చిన్న కేసులో 30 రోజులు చాలా చాలా ఈజీ. 30 days జైల్లో పెట్టడం వెరీ ఈజీ. 30 రోజులు జైలు పెట్టేసేదాను, ఇంకా ఆ పోస్ట్ నుంచి ఊస్టింగ్ చేయటం అంతే. ఇట్ బికమ్స్ అ గ్రేట్ వెపన్ to suppress the dissent in the states, to target opposition leaders in the state. Okay, Waqf Amendment Bill directly attacking on secularism and minority rights. Secularism and minority rights. There should be, laws should be equal. Unicode bill అని మనోళ్ళే అంటున్నారు కదా, యూనికోడ్ బిల్ అందరికి ఒకే చట్టం ఉండాలి అంటున్నారు కదా. అది తీసుకురండి, అందరికి ఒకే చట్టం ఉండాలి, తీసుకురావాలి. మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం యూనికోడ్ బిల్. ఓకే, విల్ వెల్కమ్, బట్ లా షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీ వన్. దర్ షుడ్ నాట్ బి ఎనీ one law to Muslims and one law to Christians. Of course, Muslims may oppose it, Christians may oppose it, but I say that, okay, Unicode bill is welcome. But if you have the intention of Unicode bill, then why this is unequal bill, that where Hindus can be part of Waqf board and Muslims cannot be part of
ది హిందూ ట్రస్ట్స్ అండ్ ఆల్. దిస్ ఈజ్ నాట్ ఫేర్, రైట్? దిస్ ఈజ్ వాట్ వక్ఫ్ బోర్డ్ బిల్కి సంబంధించి. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ దానికి సంబంధించి చట్టం, రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ రూల్ ఆఫ్ లా. ఇది ఇది అంటే జడ్జిల్ని అపాయింట్ చేయాలి కోర్టులకి, వాళ్ళని డిలే చేయటం, కావాలని డిలే చేయటం. ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ కొలేజియం రికమెండేషన్స్. ఎవరైనా రికమెండ్ చేస్తే పలానా వ్యక్తిని జడ్జిగా పెట్టండి అంటే దాన్ని ఇగ్నోర్ చేయటం. కాంట్రవర్షియల్ రూలింగ్స్, ఎలక్టోర్ బాండ్స్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి. ఓకే, ఇవన్నీ కూడా అనుమానాలు లేవనెత్తాయి. 2025 కాన్స్టిట్యూషన్ డే రోజు చాలామంది లాయర్లు అక్కడ డిబేట్ ఒకటి పెట్టారేమని, అండర్ థ్రెట్, రాజ్యాంగం ప్రమాదంలో ఉందా, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా అని కొంతమంది లాయర్లు ఒక టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్ చేసుకున్నారు. ఓకే, అక్కడ డ్యూటీస్ అండ్ రైట్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి, పాలసీ గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ, బట్ వాట్ ఈస్ దిస్ ఓవర్ రీచ్ ఆఫ్ జ్యుడిషియల్ అని వాళ్ళు మాట్లాడుకున్నారు దాంట్లో. తర్వాత ప్లూరలిజం అండ్ మైనారిటీ ప్రొటెక్షన్స్ అమౌంట్ రైజింగ్ కమ్యూనల్ టెన్షన్స్. మనం ఏంటంటే మైనారిటీ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. అది ఎందుకని వక్ఫ్ బిల్ ఎందుకు పెడుతున్నారంటే మైనారిటీలకి రక్షణ కావాలి. త్రిపుల్ తలాక్ ఎందుకు పెట్టారు అని అంటే మైనారిటీలకి, ఆడపిల్లలకి రక్షణ కావాలి. కరెక్ట్, వాళ్ళకి రక్షణ కావాలి. త్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా వాళ్ళకి రక్షణ కావాలి. ఎస్, దే హ్యావ్. బట్ వాట్ అబౌట్ దిస్ కమ్యూనల్ టెన్షన్స్ యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఇన్ ఇండియా? Why these communal tensions and who is the reason behind these communal tensions, and why there is no love, peace, joy and peacefulness in India? Enduku ledu? Who is creating these communal tensions in India for vote bank? This is going to be a big problem. Okay, we know that చాలా చోట్ల కూడా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి. పొలిటికల్ అయితే మరీ ఘోరం. జస్ట్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అక్కడ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కొట్టారు. త్రిపురలో డైరెక్ట్గా వచ్చి కాంగ్రెస్ ఆఫీస్ మీద అటాక్ చేశారు. ఎక్కడైతే వాళ్ళ గవర్నమెంట్ ఉందో వాళ్ళు వచ్చి అటాక్ చేసేస్తున్నారు అంతనా. ఓకే, so backsliding on democratic norms masked by ceremonial observance. 10th Constitution Day 2025 masking ritual for democratic erosion, with the government emphasizing Article 51A while weakening institutions like the Election Commission. Fundamental rights gurinchi, duties gurinchi maadutanu. What the Election Commission is doing, what is CBI, ED, what all these people are doing. It's the biggest problem. ఓకే, కొన్ని షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన దారుణమైనటువంటి కొన్ని చట్టాలు, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ 1989కి ఆర్టికల్ 15-17 వైలేట్ చేస్తూ అమెండ్మెంట్ చేసుకోవడానికి తీసుకొచ్చారు. ఏమంటే రెసిస్టెన్స్ టు స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ సుప్రీంకోర్టు డైల్యూషన్స్. ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఇంతకుముందు కరెక్ట్గా ఎస్సీ ఎస్టీ పడితే తక్కని తీసుకెళ్ళి బెయిల్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చాలా అమెండ్మెంట్స్ చేశారు. అలా పెడతానికి లేదు. ఓకే, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ముందుగానే వెరిఫై చేయాలి. ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు, మొత్తం లూజ్ చేశారనమాట. ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తాన్ని లూజ్ చేసి basically they want to protect the dominant community from SC/ST cases. డైల్యూషన్ అయిపోయింది. SC/STకి సంబంధించినటువంటి చట్టాలు మొత్తం డైల్యూట్ అయిపోయినాయి. లా అండ్ ఫారెన్ రైట్స్ డైల్యూషన్. ఫారెన్ రైట్స్ ప్రాజెక్టులు కట్టాలంటే గ్రామసభ పెట్టి ఆదివాసీల యొక్క పర్మిషన్ తీసుకొని కట్టాలి ప్రాజెక్టులు అంటే ఎగ్జంప్షన్ చేశారు. ది ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అమెండ్మెంట్ చేసి గ్రామ సభ అవసరం లేదు, గవర్నమెంట్ ప్రాజెక్టులకి డైరెక్ట్గా వెళ్ళి కట్టేయచ్చు అమెండ్మెంట్ చేశారు. ఫారెస్ట్ యాక్ట్. కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ సెక్యూరిటీ పాలసీస్.
ఆర్టికల్ 21 అండర్మైండ్ ఆర్టికల్ 21 300A ఆపరేషన్ కగార్ లాంటివి చేశారు. ఛత్తీస్గఢ్లో యూఏపీఏ చట్టాలు పెట్టి చాలామందిని ఆదివాసీలను తీసుకెళ్ళి మావోయిస్టులను చంపేసి చాలామందిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి చివరికి వాళ్ళు చాలామంది వచ్చి భయంతో వచ్చి సరెండర్ అయిపోయారనమాట. అవన్నీ జరిగాయి. యాంటీ కన్వర్షన్ లాస్ అండ్ హిందుత్వ పాలసీస్, ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ది ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఎన్ని రాష్ట్రాలు, ఇప్పటికి 4-5 రాష్ట్రాలు, 5-6 రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ లాస్ పెట్టారు. ఏమి లేకుండా ప్రసంగం ఇస్తే యాంటీ కన్వర్షన్ లాకి ఎందుకు వస్తుందని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. పాస్టర్లని మొత్తాన్ని అరెస్ట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ హౌ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ బీయింగ్ అటాక్డ్. I wanted to tell my concern all this. Okay. Inadequate budgeting and representation, flouting Article 46 and directive principles. 2025 యూనియన్ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్కి పంపిస్తే 7.5% ఎస్సీలకి, 16.6% పాపులేషన్ ఉంటే 7.5% బడ్జెట్లో పెట్టారు అంతే. బట్ దెర్ ఈస్ ఎ గవర్నమెంట్ Article 46 mandate that the budget should be in proportionate to the population of India. ఎస్సీలకి 16% ఉంటే, ఎస్సీలు 17% ఉంటే అంతే పర్సెంట్ బడ్జెట్లో పెట్టాలని ఉంది. అది కూడా స్లోగా ఏదో చేసి 7.5%కి పెట్టారు. ఎస్సీలకి రావాల్సినటువంటి సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతోటి ఎస్సీలకి రావాల్సినటువంటి సీట్లని ఏమంటారు ఎన్ఆర్ఐ కోటా అని చెప్పేసి రకరకాల పేర్లు కోటాలు చెప్పి ఎత్తేసారు. మొత్తం డైవర్ట్ చేసేసారు కేసులు. అవన్నీ ఆ సీట్లు మొత్తం డైవర్ట్ చేసేసి వాళ్ళని రిజర్వేషన్స్ ఎత్తేయడానికి చాలా ప్రణాళిక చేశారు. ఓకే, రిలీజియస్ మైనారిటీస్కి సంబంధించి కా బిల్లు లాంటిది అందరికీ ఎగ్జామ్షన్ ఇచ్చి ముస్లిమ్స్కి మాత్రమే మేము ఇవ్వము అంటే అది కంప్లీట్లీ షోస్ దట్ ఎగ్జాక్ట్లీ ద డిస్క్రిమినేషన్ ఆన్ ముస్లిమ్స్, రైట్? మంది సెక్యులర్ ఫ్యాబ్రిక్, వీఆర్ లూజింగ్ ది సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యాంటీ కన్వర్షన్ లాస్, ఆఫ్ కోర్స్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ మనం ఆల్రెడీ చూసాం. వక్ బిల్ గురించి ఆల్రెడీ చూసాం. ఓకే, రిటారిక్ అండ్ విజిలెంట్ వైలెన్స్ ఇస్ ఎనేబుల్డ్ బై డిస్క్రిమినేటరీ పాలసీస్. Under representation of welfare gaps, flouting directive principles, Article 46 to minorities. Under representation, చాలా పోస్టుల్లో క్రిస్టియన్ మైనారిటీస్కి, ముస్లిం మైనారిటీస్కి పోస్టులు ఇస్తారు కదా, అవి ఏమి ఫీల్ చేయట్లేదు. ఇవన్నీ కూడా జరిగేసి దిస్ ఆర్ ఆల్ ది, ఐ థింక్ దిస్ ఈస్ అటాక్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద డెమోక్రసీ విల్ బీ సఫర్డ్ ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్. The rulers has to change, show some pity on the constitution. I request the government to show some pity on the constitution and save the democracy and the constitution of India. Thank you. Namaskaram.